హాయ్ నేను సతీష్. ఈ వారం నామినేషన్లు ఎట్లా ఉండబోతున్నాయి, ఎవరెవరిని చేస్తారు ఏంటని చెప్పబోయే ముందు దానికంటే ముందు ఏంటంటే ప్రతి సీజన్లో ఏంటి హౌస్లో ఆదివారం నామినేషన్లు జరిగితే మనకు సోమవారం చూపించేవాళ్ళు. ఇంకా ఎక్కువగా లెంతీగా ఉంటే లైవ్ కనుక ఎక్కువగా ఉండుంటే అంటే ఎపిసోడ్ కాకుండా రెండో రోజు కూడా చూపించేవాళ్ళు. ఈ సీజన్ అంతా ఇలాగే ఉంటుంది అనుకుంటే ఈసారి మాత్రం మొన్న టైం అడ్జస్ట్మెంట్ కాక అందరూ అప్పుడే రావడం ఎంటర్ రావడం ఇవన్నీ వాళ్ళకు కూడా కొద్దిగా టైం దొరక్క దీనివల్ల ఏంటంటే హౌస్లో నామినేషన్లు సోమవారం జరిగాయి. ప్రతి సీజన్లో ఆదివారం జరిగి మనకు సోమవారం చూపిస్తే ఈసారి హౌస్లో జరగడమే సోమవారం జరిగి మనకు మంగళవారం బుధవారం చూపించారు. బుధవారం కేవలం ఓటింగ్ కోసం గంటన్నర మాత్రం, అలాగే గురువారం శుక్రవారం అయితే కంప్లీట్గా డే అంతా టైమింగ్ అయితే ఓటింగ్కి దొరికింది ఆడియన్స్కి. బట్ ఈసారి ఏంటంటే ఇవాళ మళ్ళీ ఈ రెండో వారం నుంచి కూడా మళ్ళీ పాత పందలో జరగబోతుంది. అయితే ఈ బిగ్ బాస్ జర్నీలో అన్నింటికంటే ఇంట్రెస్టింగ్ ఇంపార్టెంట్ ఘట్టం ఏంటంటే నామినేషన్ల ఘట్టం. వారం అంతా చాలా మంది ఆడియన్స్ చూసినా చూడకపోయినా రెగ్యులర్గా ఫాలో అయినా అవ్వకపోయినా ఈ లైవ్ ఈ ఎపిసోడ్ నామినేషన్లు మాత్రం కంపల్సరీగా అందరూ చూస్తారు. మరి అంత ఇంట్రెస్ట్గా ఉండే ఇంపార్టెంట్ ఎపిసోడ్ వైపు ఈ లైవ్ని ఈసారి కొత్త ట్రెండ్తో ట్రై చేస్తూ ఉన్నారు. జస్ట్ లైక్ మన క్రికెట్ మ్యాచ్లు జరిగేటప్పుడు రన్నింగ్ కామెంటరీతో లైవ్ టెలికాస్ట్ చేసినట్లుగా ఈ వారం నామినేషన్లో ఈ కొత్త ట్రెండ్, దానికి సంబంధించి ఇప్పటికీ హాట్స్టార్లో వాళ్ళు కూడా రివీల్ చేసినట్టుగా బేబీ వాచ్ పార్టీ అని చెప్పేసి సెప్టెంబర్ 9 అంటే సోమవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి ఈ నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో పాత బిగ్ బాస్ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవుతూ లైవ్లో మాట్లాడుతూ కొత్త ట్రెండ్ అయితే ట్రై చేస్తూ ఉన్నారు. అట్లాగే నెక్స్ట్ కూడా ఇంజనీరింగ్ డిగ్రీ కాలేజీలో ఇట్లా ఒక్కొక్క పాత సీజన్ల కంటెస్టెంట్స్ వెళ్ళి ఆ స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవుతూ యూత్ అంతా ఉంటే ఒక వేరే లెవెల్ కదా జోష్. ఇక్కడ నామినేషన్కి సంబంధించి ఎవరు పాయింట్స్ బాగున్నాయి, ఎవరు కిర్రాక్ అనిపించారు, ఎవరు నెక్స్ట్ లెవెల్ అనిపించారు, ఎవరు ఎంటర్టైనర్ అనిపించారు, ఇట్లా మాట్లాడుతూ క్లాప్స్ కొడుతూ చెప్పుకుంటూ చేసుకుంటే హైలైట్ ఉంటుంది కనుక ఇలా అయితే ట్రై చేస్తూ ఉన్నారు. మనకి ఒక సీజన్లో బీబీ కేఫ్ అని పెట్టారు కదా, అది అంతగా కన్నడలో అదర్ లాంగ్వేజ్లో పెట్టారు. ఇక్కడ పెద్దగా వర్కౌట్ కాకపోవడం ఈసారి ఎట్లా ట్రై చేద్దాం, యూత్తో ఇంటరాక్ట్ అవుతూ యూత్ని బిగ్ బాస్ వైపు ఆకట్టుకునే లెక్క ఇదైతే నెక్స్ట్ లెవెల్లో ట్రై చేయబోతారు. ఈ ట్రెండ్ అయితే ఇంట్రెస్ట్గా ఉండబోతుంది. ఇది మరి సోమవారం ఆ కాలేజీలో మధ్యాహ్నం 2 గంటల నుంచి లైవ్ స్టార్ట్ అయితే వాళ్ళు చూసుకున్నాక మళ్ళీ మనకి మధ్యాహ్నం 3 నుంచే మనకైతే ఈ నామినేషన్ ప్రాసెస్ అయితే వస్తుంది. సో అప్పుడేంటి సోమవారం మళ్ళీ అయిపోయినాక సోమవారం నైట్ ఎపిసోడ్ అయిపోయాక రాత్రి 10:30 నుంచి ఓటింగ్ స్టార్ట్ అయితే మంగళ బుధ గురు శుక్రవారాలు ఇట్లా 4 రోజులు ఫుల్ టైము. అలాగే ఆ గంటన్నర కూడా ఇంపార్టెంట్, అది మెయిన్. సోమవారం ఎప్పుడైతే సోమవారం ఇంకా రెండో రోజు కూడా కొనసాగితే మంగళవారం ఆ గంటన్నర అనేది చాలా ఇంపార్టెంట్. ఓటు వేయాలనుకుంటే కంపల్సరీగా వేసేయండి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరైనా ఉంటే. ఎందుకంటే ఆ గంటన్నరలో నామినేషన్ ప్రాసెస్ ముగిసిపోయిన గంటన్నరలో వేస్తే వెంటనే నెక్స్ట్ డే ఓటింగ్ స్టార్ట్ అయిపోద్ది కనుక 12 దాటగానే ఒకేసారి వేసేయచ్చు 2 రోజుల ఓట్లు. చాలామంది ఏంటంటే మర్చిపోయి రేపు కదా వేద్దాం అనుకుంటే ఒకరోజు ఓటు వేస్ట్ అయిపోయినట్టు ఆ ఎలిమినేషన్ అనేది అదే ఆ గంటన్నర మాత్రం డిసైడ్ చేసేస్తుంది. చాలా టఫ్ ఉండేటప్పుడు ఈ వారం కూడా చూసాం, జస్ట్ 1-2% డిఫరెన్స్ ఉంటుంది. అట్లా ఈ అఫీషియల్ కావచ్చు అన్అఫీషియల్ కావచ్చు ఇవన్నీ ఉంటాయి కనుక మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఉంటే మీరు సపోర్ట్ చేయాలనుకుంటే నామినేషన్ అయిపోయిన వెంటనే సోమవారం నైట్ 10:30 నుంచి 12 వరకు, వెంటనే 12 తర్వాత నెక్స్ట్ డే మంగళవారం ఓటు కూడా వేసుకుంటే బెటర్. ఎగ్జాంపుల్ మీరు ఈ వారమే చూసుకుంటే బేబక్క ఒక రకంగా చెప్పాలంటే ఆవిడ కనెక్ట్ అయినా లాస్ట్లో బరస్ట్ అయినా ఇలాంటి ముందు రావాల్సి వచ్చినా ఈ ఫస్ట్ వీక్ సంబంధించి కేవలం గురువారం శుక్రవారం మాత్రమే 2 రోజుల ఓటింగ్ వచ్చింది. ఆ బుధవారం నామినేషన్ అయిపోయిన తర్వాత చాలా తక్కువ టైం గంటన్నర ఉండడం వల్ల ఎక్కువ మంది ఓట్లు వేయకపోవడం వల్ల ఎలిమినేషన్ జరిగింది. సో ఎట్లా అయితే ఉండబోతున్నాయి కనుక మరి కొత్త ట్రెండ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందా, ఎలా ఉంటుంది, ఏమనిపిస్తుందో కూడా కామెంట్ చేయండి. అట్టగే లైక్ అయితే చేయండి. ఈ ట్రెండ్ అయితే నాకైతే నచ్చింది, బాగుంది. యూత్ అయితే చెలరేగిపోతారు, మేమ్స్ ట్రోల్స్ జోక్స్ అన్ని ఫన్ అయితే ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటుంది. అలాగే ఇక ఈ వారం నామినేషన్లు ఎవరు చేయబోతున్నారో 100% ఇది నా గెస్సింగ్ ప్యూర్లీ. ఈ వారం జర్నీ అంతా చూసాక హౌస్ మేట్స్ మధ్య ఉండే వైబ్స్, జరిగిన ఫైట్స్ ఇవన్నీ చూసాక గెస్ చేసి చెబుతున్నది. ఎందుకంటే ఇప్పటికే నిన్న హోస్ట్ వచ్చేటప్పుడు ఆ కత్తుల రిఫ్లెక్షన్, అలాగే టాస్క్లో 3 క్లైన్స్ వచ్చినాయి కదా, నిఖిల్ క్లైన్, అలాగే యష్మి అండ్ నయనిక అట్లాగే టాస్క్లు ఆడారు. ఈ టాస్క్లో గొడవలు పంచాయతీలు ఇవన్నీ కలిపి చెప్పుకుందాం ఎలా ఉండబోతుంది అనేది. ఫస్ట్ వన్ సోనియా ఆకుల. ఈ అమ్మాయి ఫస్ట్ నామినేషన్ 100% విష్ణుప్రియ, నో డౌట్. ఈ అడల్ట్ డైలాగ్స్ దీనికి సంబంధించి పెద్ద రచ్చ జరిగింది కనుక ఈసారి వీళ్ళిద్దరి మధ్య నామినేషన్ కూడా నవ్వుతో నా భవిష్యత్తు అనేది ఉండబోతుంది, తిరగలేదు, ఇందులో డౌట్ లేదు. అయితే వీళ్ళిద్దరు గొడవకు సంబంధించి కూడా మళ్ళీ మీరు స్పెషల్గా వీడియో చేయండి అని చాలామంది నాకు ఇన్స్టాలో కామెంట్ పెడుతున్నారు. అట్టగా మన వీడియోల కింద కూడా కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు. ఇంకా వాళ్ళ కాన్వర్జేషన్ మొత్తం ఓవరాల్గా నేను ఇప్పటికే ప్రోమో చూసి చెప్పా, ప్రోమోను బేస్ చేసుకుని మనకు అక్కడ ఏం చూపించారు, అక్కడ ఎలా జరగబోతుందని చెప్పి అట్లాగే వీడియో రివ్యూలో కూడా క్లియర్గా చెప్పా. ఇంకా చాలామంది మరింత క్లారిటీ మళ్ళీ వీడియో కావాలి, స్పెషల్ వీడియో కావాలని అడుగుతున్నారు. మీకు కూడా అట్లా కావాలని వస్తే కామెంట్ కూడా చేయండి, లైక్స్ కూడా మర్చిపోకండి. అట్లాగే నెక్స్ట్ వన్ సోనియా. రెండో దేవుడు బేబక్ ఉంటే ఖచ్చితంగా చేసేది, ఆమె లేదు. మరి సోనియాకి
కంటెస్టెంట్ ఎవరైనా ఎంచుకోవడం కానీ పాయింట్లు ఎవరిని ఎంచుకున్నా ఏదో ఒక సబ్జెక్ట్ మీద ఏదో ఒక టాపిక్ మీద పాయింట్స్ అయితే ఆవిడకి డోకా ఉండదు. ఖచ్చితంగా మంచి పాయింట్స్ పట్టుకుంటారు. మరి ఎవరు మరి రెండో పాయింట్ ఎవరని చూద్దాం లాస్ట్‌లో ఆలోచించి ఈరోజు చెప్తా. అయితే 2 సీతకైతే అభయ్‌తో గొడవ అయింది. కానీ సీతకి ఆప్షన్‌లు కూడా ఎక్కువ. యష్మి టీమ్ వాళ్ళ మీద ఫోకస్ కూడా ఎక్కువ. ఎందుకంటే యష్మి టీమ్ వాళ్ళు గెలిచాక యాటిట్యూడ్ మారిపోయింది. చేంజ్ అయిపోయారు. ఆ పనులన్నీ కూడా ఒక టీమ్‌కి చెప్పడం ఏంటి, 5 డిపార్ట్మెంట్లు అప్పచెప్పడం ఏంటి, ఆ మిగతా డిపార్ట్మెంట్‌కి ఒక కుకింగ్ ఒకటే అప్పచెప్పడం ఏంటి, మిగతా యష్మి టీమ్ అంతా 6 కూడా ఖాళీగా బిందాస్ అనుభవించి రాజన్నటికి ఎంజాయ్ చేయడం ఏంటి, వాళ్ళే రిలాక్స్ అవ్వాలా, మేము ఇప్పుడు ఈ అమ్మాయి ఆల్రెడీ ఫ్రస్ట్రేట్ అయింది. ఆ వంట పని, కుకింగ్ అని ఈ పనులన్నీ చేసుకుంటే నేను గేమ్ ఎప్పుడు ఆడేది, ఎప్పుడు నన్ను ప్రూవ్ చేసుకున్నందుకు బాగా ఫ్రస్ట్రేట్ అయ్యి మొన్నంత ఏడ్చింది, ఫీల్ అయింది కనుక ఖచ్చితంగా ఈ పరిస్థితి తన గేమ్ కూడా ఆడనివ్వకుండా, టాస్కులు కూడా ఆడనివ్వకుండా లెక్క ఆ అమ్మాయి తనని పనులు ఎక్కువ చెప్పేసిన లెక్క ఫ్రస్ట్రేషన్ ఉంది కనుక ఖచ్చితంగా యష్మి టీం మీద ఫోకస్ పడుతుంది. యష్మికి అయితే వేస్తుంది. అంటే రెండోది ఖచ్చితంగా ప్రేరణ. సీత వర్సెస్ ప్రేరణ మధ్య కూడా బీభత్సం అయితే ఉంటుంది. ఎందుకంటే ఆ డస్ట్‌బిన్ బాటిల్ పడేయడం వెనక. ఎందుకంటే ఆ అమ్మాయి ఎటు యష్మికి కత్తిపోటు పొడిచింది. అలాగే ఈ అమ్మాయి ప్రేరణ వచ్చి అలా కాదు మిమ్మల్ని హర్ట్ చేద్దామని కాదు, జస్ట్ క్యాజువల్‌గా ఫన్ కోసం చేసామని, ఎట్లా చేసినా తప్పు తప్పే. నువ్వు డస్ట్‌బిన్‌లో పడేసింది తీసి మళ్ళీ పెట్టేవేంటి అంత దీనిలాగా కనిపిస్తున్నావని ఆల్రెడీ ఫీల్ అయింది కనుక ఇదే పని మీద అయితే ఉంటుంది. నేను ఆ అమ్మాయి సారీ చెప్పినా యాక్సెప్ట్ చేయను అని కూడా చెప్పేసింది కనుక డౌట్ లేకుండా నామినేషన్ అయితే చేస్తది. ఈ సీత వీళ్ళిద్దరు యష్మి అండ్ ప్రేరణ. ఇంకెవరైనా ఆప్షన్స్ ఉన్నారు. ఈ అమ్మాయికి నిఖిల్ మీద ఫోకస్ ఉంది. ఫస్ట్ వీక్ చేద్దాం అనుకుంది కానీ ఈలోగా వీక్ స్టార్టింగ్‌లో ఆయన మీద ఉండేది. అలా వీకెండ్ వచ్చేసరికి కొత్త శత్రువులు, కొత్త నెగెటివ్ వైబ్స్ అన్ని రావడం, ఇటైతే ఫోకస్ పెడతది ఇటు. అబ్బాయిని కూడా ఆప్షన్ ఉన్నాడు. బట్ వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఉంటుందని నేను అనుకుంటాను. తర్వాత నిఖిల్ తనను చేసే వాళ్ళని చేసేయొచ్చు. పెద్దగా ఎవరితో అంత ఇష్యూస్ లేవు. బేబక్‌తో ఉందంటే బేబక్ ఎటు అవుట్ అయిపోతుంది కనుక. మరొకవేళ నిన్న కత్తిపోట్లు పొడిచేటప్పుడు ఆ అబ్బాయి చెప్పిన రీజన్ నాకు నచ్చలేదు, నేను మారలేదు, నేను భయపడట్లేదు, నేను స్ట్రాంగ్‌గానే ఉన్నా, నేను స్ట్రైట్‌గానే ఉన్నా, అది నాకు కన్విన్స్ కాలేదని ఒకవేళ చెబుతాడేమో చూడాలి. లేకపోతే అతను ఎవరిని చేస్తే అతనైతే చేసేయవచ్చు నిఖిల్. పెద్దగా ఎవరితో చెప్పుకోదగ్గ స్థాయిలో లేవు. మరి అపోనెంట్ టీమ్స్ ఏవైతే ఉన్నాయో యష్మి అండ్ నైనిక టీమ్స్‌లో ఎవరినైనా చూజ్ చేసుకుంటాడో ఏమో చూడాలి ఇతనిది. ఫోర్త్ వన్ ఏంటి, అభయ్. సీత మధ్య గొడవ అయింది. కానీ సీతకు వేయొచ్చు. ఆ నేపథ్యంలో నువ్వే అనవసరంగా పెద్ద ఇష్యూ చేసావని చెప్పొచ్చు. పైగా ఆ బాటిల్ ఇష్యూ చెత్త, తమకు హ్యూమానిటీ లేదు అన్నట్టు పోర్ట్రే చేస్తూ మనం చెప్పుకోవచ్చు కదా అయినా అభయ్ నవీన్. నేను అక్కడ మూల చెత్త ఉంటే మేమే తీసాం తప్ప వచ్చి తీయండి అని చెప్పలేదు కదా, మగలో హ్యూమానిటీ ఉంటుంది కదా, జస్ట్ ఫన్ కోసం చేసాం, మజాక్ కోసం చేసాం, దాన్ని వేరేలా పోర్ట్రే చేశారని లెక్క ఆ పాయింట్లో అదొక ఎగ్జాంపుల్ కూడా చెప్పి ఆ మూల చెత్త కూడా మేమే తీసి పడేసుకున్నాం తప్ప, పర్టికులర్గా ఆయన నేనే తీసి వేసేస్తాను తప్ప మీరే తీయండి, మీరే వేయండి అనలేదు కదా అని చెప్పి వేయొచ్చు. అలాగే నిఖిల్కి సేమ్, నిన్న కత్తిపోటు పొడిచేటప్పుడు కూడా చాలా స్ట్రాంగ్ అనుకున్నా, బట్ చేంజ్ అయిపోయాడు, మారిపోయాడు, భయపడిపోయాడు. అంత వీక్ అవుతాడు అనుకోలే, ఎమోషనల్గా కావచ్చు లేకపోతే స్ట్రాటజిక్ కావచ్చు. అలాగే నిన్న బేబక్క కూడా అనింది కదా ఏమది సోనియాకి, ఆ అమ్మాయి మీద ప్రేమతోనో ఫ్రెండ్షిప్తోనో కాదు, ఆ అమ్మాయి అపోనెంట్లో ఉంటే గెలవలేని భయంతో వెళ్ళాడు లెక్క. సో అభయ్ నవీన్ అదే పాయింట్ నన్ను చెప్పాడు కనుక అదే పాయింట్ చెప్పి నిఖిల్కి కూడా వేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. తర్వాత సీత అండ్ ఇతరికి చేసింది. 5 ఆదిత్య ఓం. ఇతరికి ముగ్గురైతే ఆప్షన్స్ నాకు అనిపించింది. శేఖర్ భాషకి లాస్ట్ వీక్ నామినేట్ చేశాడు. అటగే నేను తుప్పు పట్టిన కత్తి అన్నాడు. మరి అతడి వైపే వెళ్తాడా, లేకపోతే టవల్ ఇష్యూ మీద ప్రేరణ కావచ్చు. ఎందుకంటే ప్రేరణ ఆల్రెడీ సారీ చెప్పినా ఆహా కాదన్నట్టు ఫోల్డ్ చేసి ఇద్దామని తీసుకోవాలి, మరి పనిష్ చేస్తారని అంటే నా సారీని కూడా యాక్సెప్ట్ చేయలేదు, మిస్టేకే కదా అని లెక్క కావచ్చు. అలాగే ఆదిత్య డిస్రెస్పెక్ట్ చేశాను అన్నాడు కదా పృథ్వీ, నేను చేయలేదు, నేను డిస్రెస్పెక్ట్ చేయలేదు, అది చాలా పెద్ద పదం ఫీల్ అయ్యాడు ఆయన. సో అది కావచ్చు, వీటిలో కావచ్చు, లేదా పృథ్వీని ఇంకొక రీజన్ కూడా అయింది. పృథ్వీని చేస్తాడు, ప్రేరణను చేయొచ్చు అనుకుంటున్నాను. అట్టగే ఆ బ్రిక్స్ టాస్క్లో తన్నాడు తోసాడు ఆ బ్రిక్స్ అనేది, అది రీజన్ కావచ్చు. మొత్తం పృథ్వీని కూడా అది చేసే ఛాన్స్ ఉంది. ఇతనికి ఎవరితో ఇష్యూస్ లేవు, ఆ ఉన్న వాటిలోనే ఎంచుకోవాలి కనుక. ఎందుకంటే లాస్ట్ వీకే సెల్ఫ్ నామినేట్ చేసుకోవచ్చా అని అడిగాడు ఆయన. సో మరి ఈసారి ఏదో ఆ ఉన్న కాస్తలో కంటెంట్ కోసం ఎవరికో చేయాలి కూడా చేస్తాడేమో. 6 విష్ణుప్రియ. ఖచ్చితంగా ఒకటోది సోనియా, రెండోది మణికంఠకి ఆల్రెడీ క్లారిటీ ఇచ్చేసింది. లాస్ట్ వీక్ నీకు చేద్దాం అనుకున్నా, నాకు అస్సలు నచ్చలే, బట్ అప్పటికి నీకు అందరూ వేశారు కనుక నువ్వు అప్పటికి ఏడుస్తున్నావు, గోల పెడుతున్నావు కాబట్టి నీకు ఈసారి క్షమించా కానీ నెక్స్ట్ వీక్ క్షమించదులు, నువ్వు పక్కా ప్రిపేర్ అయిపో, ముందే పేపర్ లీక్ చేస్తానని కూడా చెప్పేసి ఆయన కూడా అయితే ఓకే వేసుకో నో ప్రాబ్లం అని ఆయన కూడా అన్నాడు. మణికంఠ అతన్నే వేయొచ్చు. సేమ్ ఈ సోనియాతో ఎలాంటి ఇష్యూ అయితే వచ్చిందో నిన్న గొడవ అయితే అయిందో సేమ్ అట్టాగే ఆ రోజు నామినేషన్లో అప్పుడు కూడా నువ్వు నోరు జారేస్తావు, నోటు దూరం నాకు నచ్చలేదు, నేను హర్ట్ అయ్యా అవన్నీ చెప్పాడు కనుక సేమ్ సిమిలారిటీస్ పాయింట్స్ అయితే ఉన్నాయి. సో విష్ణుప్రియ, సోనియా అండ్ మణికంఠ ఈ రెండైతే నామినేషన్స్ వేయబోతుంది. తర్వాత 7 మణికంఠ. యష్మికి అయితే కత్తిపోటు పొడిచాడు కదా, మీరు పనులు ఎవ్వరూ చెయ్యక్కర్లేదు అనేటప్పుడు మీ టీం మెంబర్ పని చేస్తే ఎందుకు వద్దు అని చెప్పలేదు, వేరే టీం మెంబర్కి మాత్రం
అక్కడ చేసుకునేటప్పుడు వద్దని చెప్పో ఇట్లా కొన్ని లేవనెత్తాడు ఆయన. అంటే నవీన్ మీ టీం మెంబరే కదా, ఆయన వచ్చి పని చేసుకుంటే ఆయన వద్దని చెప్పలేదని ఒక ఫీల్ అవ్వడం, ఇట్లా ఈ పాయింట్స్ తెచ్చాడు. ఆ పాయింట్లు కూడా చేయొచ్చు. ఎందుకంటే మరి ఇంకోటి ఎవరికి ఉంది మనకంటకి, శేఖర్ భాషకు కావచ్చు. ఎందుకంటే శేఖర్ భాష కూడా వచ్చేటప్పుడు ప్రతిసారి ఏంటంటే ఇప్పుడు నిన్న కత్తిపోటు కావచ్చు, మన నామినేషన్ కావచ్చు, ఇతడికే ఇస్తున్నాడు కనుక శేఖర్ భాష కావచ్చు, లేదా వేరే ఇంకెవరైనా ఉంటే ఆ హీట్ ఆఫ్ మూమెంట్లో అప్పటికప్పుడు కొందరు డెసిషన్స్ అంటారు కదా. లేకపోతే లాస్ట్ వీక్ అన్నాడు మణికంఠ, నీకు క్లారిటీ ఆఫ్ థాట్ లేదు, ఇక్కడికి వచ్చాక నామినేషన్లోకి వచ్చాక నీకు పాయింట్ పట్టుకొని ఇప్పుడు ఆర్గ్యుమెంట్ జరిగాక ఆ పాయింట్ విని అది పట్టుకొని వచ్చావు, నీకు థాట్ ఆఫ్ క్లారిటీ లేదు, నువ్వు నాలో థాట్ ఆఫ్ క్లారిటీ లేదంటే వేసావు కదా అని అన్నాడు కనుక, ఒకవేళ అది ఇంకా గుర్తుపెట్టుకుంటే ఇంకెవరికైనా ఏచి మొత్తం మణికంఠది అయితే చెప్పలేని పరిస్థితి అనిపిస్తుంది. ఎందుకంటే యష్మికి అయితే వేయొచ్చు. రెండోది ఎవరికి చేస్తుంది, శేఖర్ భాషనా ఇంకెవరు ఆప్షన్ ఉన్నారు అనేది చూద్దాం. నెక్స్ట్ వన్ 8 నైనిక, యష్మికి వేస్తుంది డౌట్ లేదు. నేను చీఫ్ని చేస్తే నువ్వు నన్ను చీప్గా చూసావు, మొత్తం 5 డిపార్ట్మెంట్ వర్క్ అంతా మాకాప చెప్పి వాళ్ళకి ఒకటే ఇచ్చావు. సో నిన్ను చీఫ్ని చేసినందుకు మేమే సిగ్గుపడాలి, మాకే సిగ్గు రావాలని బాగా హర్ట్ అయింది. కాబట్టి అట్టగే ఇంకా టాస్క్ గెలిచాక స్పోర్ట్స్మెన్షిప్ లేదు, అది ఉండాలి, నేను దానికి చాలా ఫీల్ అయ్యానని చెప్పేసి ఆల్రెడీ చెప్పుకొచ్చింది కనుక ఈ రెండింటి నేపథ్యంలో యష్మికి ఇస్తుంది. అలాగే రెండోది ఏంటంటే ప్రేరణ కావచ్చు. ఎందుకంటే నైనిక తన టీంలో ఉన్న 5గురిని కాకుండా అట్టగే నిఖిల్ టీంలో ఉన్న 2 మణికంఠ అండ్ నిఖిల్ కాకుండా మిగతా వాళ్ళకి వేసేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ప్రేరణ కూడా కావచ్చు. ఎందుకంటే ఆ టవల్ కోసం నువ్వు అంత ఇష్యూ చేసావు ఆదిత్యవంతో, మరి నువ్వు డస్ట్బిన్లో పడేసిన బాటిల్ తెచ్చి మళ్ళీ పెట్టావంటే మరి నేను ఏమనుకోవాలి, ఇది కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి ఆయనకైతే యష్మి అండ్ ప్రేరణ అని నేను అనుకుంటాను. ఆపోనెంట్ టీము వాళ్ళు పనులు చేయకుండా రిలాక్స్ అవుతుంటే వీళ్ళు పనులు చేస్తే అలిసిపోతున్నాం అనే ఫీలింగ్తో ఉన్నారు కనుక అది హర్ట్ అవుతున్నారు కనుక వీళ్ళు పర్సనల్గా తీసుకొని సో 9కి ఆప్షన్స్ 2. 9 యష్మి, సీతగా చేస్తుంది, మణికంఠ కూడా కత్తిపోటు ఇచ్చింది కనుక ఒక స్టాండ్ మీద ఉన్నాడు, ఇట్లా అనుకుని వస్తుంది, ఇలా కాదని చెప్పగానే వెళ్ళిపోతాడు, డబల్ ఫేస్ అనిపిస్తుంది అని నాకు పోటు చేసి చెప్పింది కనుక మరి ఆయన థాట్సా లేకపోతే వేరే వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడు నాకు అర్థం కావట్లేదు, డబుల్ ఫేస్ అనిపిస్తుంది, స్టేబుల్గా ఉండడం అని లెక్క యష్మి. ఈ 2 ఆప్షన్ సీత అండ్ ఇటు, ఎందుకంటే సీత ఖచ్చితంగా చేస్తుంది కనుక. ఇంకెవరు ఉన్నారు యష్మికి, మెయిన్ వీళ్ళతోనే అయ్యింది. లేదు ఇంకా టాస్కుల్లో నిఖిల్ నువ్వు సంచాలకుగా ఫెయిల్ అయ్యావు, ఆ రింగ్ టాస్క్లో మేమే పర్ఫెక్ట్గా ఆడాం, వీళ్ళు పర్ఫెక్ట్గా ఆడారు, వాళ్ళ స్ట్రాటజీతో ఆడారు. సో ఆ నేపథ్యంలో వీళ్ళు ఫౌల్స్ చేశారు, వాళ్ళు ఫౌల్స్ చేశారు, బట్ సంచాలకుగా నువ్వు అక్కడ ఫెయిల్ అయ్యావు, ఇట్లా చెప్పొచ్చు. చెప్పి చేస్తుంటే అది టాస్కులు కూడా బేస్ చేసుకుని యష్మి ఒకవేళ వేస్తే నిఖిల్కి వేయచ్చు. ఎందుకంటే హర్ట్ అయింది. ఆ రోజు తర్వాత కూడా నువ్వు కూడా ఫేవర్ చేసావు, నువ్వే వాళ్ళకి గెలిపించేసావు లేక యష్మి ఆ రింగ్ టాస్క్ అయిపోయిన తర్వాత మాట్లాడింది, ఆ ఆర్గ్యుమెంట్ కూడా చేసింది. సో ఆ నేపథ్యంలో యష్మికి ఉన్న ఆప్షన్స్ సీత, మణికంఠ అండ్ నిఖిల్ సంచాలకుడిగా చేశాడు కనుక ఏ టీంకి అయితే సాటిస్ఫాక్షన్ లేకపోతే ఆయన చెప్పిన తీర్పు మీద కోర్స్ ఏదో ఒక పాయింట్ లేవనెత్తుకుని చెప్పొచ్చు, నువ్వు అక్కడ కరెక్ట్గా స్టాండ్ తీసుకోలేదనిపించింది, పర్ఫెక్ట్గా అబ్జర్వ్ చేయలేదనిపించింది, ఎట్లా పృథ్వీ చెప్పొచ్చు, ఇట్లా చెప్పొచ్చు. పృథ్వీ కూడా నిఖిల్ ఆప్షనే. తర్వాత 10 నబీల్, నిఖిల్ కత్తిపోటు పొడిచాడు కదా, సీత బటర్ఫ్లై అది అట్లా ఉంటే నేను ఇలా అంటే సొల్లు గార్చుకు అన్నాడు కదా, నచ్చలేదు అంటే ఆయన యాక్సెప్ట్ చేశాడు నిఖిల్ కూడా. సో ఫస్ట్ ఆప్షన్ అది. రెండోది మణికంఠ గురించి కూడా నేను ఒక మాట ఏదో అన్నాడు, ఆయన ఎవరు శేఖర్ భాష వాళ్ళు, వాడు కొద్దిగా ఏదో అన్నాడు రవై నాకు నచ్చలేదని టైప్లో మాట్లాడాడు. సో అది. లేదు యష్మి, వర్క్స్ అన్ని వాళ్ళకే పెట్టేస్తున్నాం, మిగతా వాళ్ళకి చెప్పకప్పలా దాన్ని కూడా ఫీల్ అయ్యాడు. 4-2 ఇవ్వచ్చు కదా, 6 డిపార్ట్మెంట్లు ఉండేటప్పుడు 4 ఒకరికి 2 ఒకరికి ఇవ్వచ్చు కదా, లేదా 3 ఇవ్వచ్చు కదా, ఇట్లా మాట్లాడాడు. సరే మరి ఏం చేద్దాం లేక. సో యష్మి. రెండోది ప్రేరణ, డస్ట్బిన్లో బాటిల్, ఇది కూడా కావచ్చు. నిఖిల్, యష్మి, ప్రేరణ, మణికంఠ, ఈ 4లో 2 ఆప్షన్స్ అయితే ఎత్తుకుంటే నబీల్కి. 11 పృథ్వీ, యష్మి టీం మెంబర్ కనుక ఇతడు ఆపోనెంట్గా ఆదిత్య డిస్రెస్పెక్ట్ చేసి నేను మాట్లాడుతున్నాను నిద్ర వస్తుంది వెళ్ళిపోతాను అన్నాడు కనుక అక్కడ ఫీల్ అయ్యాను అన్నాడు కనుక అదొకటి కావచ్చు. లేదా టాస్కుల్లో ఫౌల్ గేమ్ ఆడారని, ఫౌల్ గేమ్ ఆడినా సరే సంచాలకుగా ఫెయిల్ అయ్యాడని నిఖిల్ చెప్పొచ్చు. ఫౌల్ గేమ్ ఆడారని కంటెస్టెంట్స్ని, ఆపోనెంట్లో ఉన్న నైనిక టీంలో ఉండే కంటెస్టెంట్స్ని మరి వాళ్ళు ఆడితే అతను పర్ఫెక్ట్గా జడ్జ్ చేయలేకపోయినా నిఖిల్, ఎట్లా ఉంటుంది. సో మొత్తానికి ఆ 9క రింగ్ టాస్క్ అలాగే బ్రిక్స్ టాస్క్లో పాయింట్స్ లేవనేది ఎట్లా చేస్తారు. ఒకటే ఆదిత్య, నిఖిల్, ఇంకా 9క టీంలో ఎవరైనా తర్వాత ఆప్షన్. బట్టన్కి వీళ్ళైతే ఉన్నారు. 12 శేఖర్ భాష, యష్మి టీం మెంబర్ కనుక ఇతడు మనకంటే చేయొచ్చు. రెండోది ఏంటంటే ఆదిత్య వరుసగా చేస్తా ఉన్నాడు, నిన్న కత్తిపొడిచాడు, మనం నామినేట్ చేశాడు కావచ్చు, లేకపోతే ఇంకా ఆప్షన్ ఇంకేమైనా వెతుకుతాడేమో చూద్దాం. మరి ఆదిత్య చేయకపోవచ్చు, ఫ్రెండ్లీగా ఉంటున్నాడు కనుక చూద్దాం. 13 ప్రేరణ, ఆదిత్య కిట్టు కత్తిపోటు పొడిచింది రాష్ట్రాన్ని. ఇండివిజువల్గా 1-to-1 ర్యాపో ఉంటుంది తప్ప ఇంటంతటికి పెద్ద మనిషి పాత్ర పోషించట్లే, పెద్దరకం తీసుకోవట్లే, పెదరాయుడిగా మారట్లా, ఇవన్నీ చెప్పుకొచ్చింది కనుక ఇండివిజువల్ ర్యాప్ ఓకే, పనులు ఓకే అని చెప్పింది. సో ఆ నేపథ్యంలో వేయచ్చు.
మరి టవల్ కోసం అంత ఇష్యూ చేస్తుంది కనుక ఆ టవల్ ఇష్యూ కావచ్చు, ఇది కావచ్చు చూసుకోలేదని. అది. నెక్స్ట్ ఇంకోటేంటి, తనను డస్ట్‌బిన్ ఇష్యూలో ఎవరెవరు నామినేట్ చేశారో వాళ్ళకి కూడా ఆప్షన్స్ ఉంటాయి. సీత చేస్తది. అప్పుడు హీట్ ఆఫ్ మూమెంట్ బట్టి ఉండొచ్చు. మొత్తానికి ఈ టాస్కుల్లో డెసిషన్స్ మీద ఫౌల్ ఆడారని ఒకటే రీజన్స్ ఎవరికి ఏది దొరకకపోతే అది తీసుకుంటారు. లేదా నిఖిల్ సంచాలకుడికి పోయి ఇట్లా చెప్పొచ్చు. సో, ఇవి ఆప్షన్స్. ఈ 13 మందికి ఉండే ఆప్షన్స్ ఎవరికి ఎవరు చేస్తారో మరి మీకేమనిపిస్తుంది? అలాగే లైకు, కామెంటు, సబ్స్క్రైబ్ మర్చిపోకుండా. నా ఇన్‌స్టా ఫాలో కూడా అయినా సరే కింద డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. ఫాలో అయితే మంచి అప్డేట్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను.